తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అన్ని సదుపాయాలతో కూడిన విద్యా వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజల అవసరాలకు సరిపడా ఉద్యోగులు లేకపోవటం వల్ల విద్యార్థులకు విద్యను అందించలేకపోగా, ఆసుపత్రి భవనాలు ఎన్ని ఉన్నా రోగులకు సరైన సదుపాయాలు అందించలేకపోతున్నామన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య పూర్తి స్థాయిలో లేకపోవటం వల్ల కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే వారిపైనే ఆధారపడి ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు, అధికారులు చర్చించుకొని ప్రజలందరికీ విద్యా వైద్యం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని, ఆ మేరకు నియామకాలతో పాటు నిధులను కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన నిధులు, నియామకాల విషయాన్ని మంత్రి రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లారు. అంతకు ముందు పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, వివిధ శాఖల అధికారులు మంత్రికి ఆసుపత్రి నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. Covers total 553 lakhs square feet. Nearly 6 lakhs. Nearly 6 lakhs. Including kitchen, non-kitchen, What is the stage of construction? Most countries 30%, 40% are depending on the outsourcing and contract. So these two are very serious issues. Again, they are connected to finances. So somewhere we have to rationalize all those things. Maybe another 3 months, 4 months, 5 months. We should first and the foremost things are two, which I believe in. One is the health, one is the education. Where the HR is a must, we need it, and we have to sanction and strengthen it. Will. And also ambulances, there is a quite shortage of ambulances, Uncle, for us. These are related to the government plan, to the bad place. So, దీని కారణం మీరే కానీ నేనే కానీ గౌరవం మన ముఖ్యమంత్రి గారు చెప్పేసారు, మా డిపార్ట్మెంట్కు, మా జిల్లాకు, ఈ హాస్పిటల్కు హెచ్ఆర్ లేదు, ఇది లేదు, మీరు హెచ్ఆర్ శాంక్షన్ ఇవ్వండి. సపోజ్ యూ వాంట్ హెచ్ఆర్, రెగ్యులర్ హెచ్ఆర్ 10 లేకపోయినా ఆ 10లో 5 శాంక్షన్ చేయండి, 5 కాంట్రాక్ట్ ఇవ్వండి, వ్యవస్థ నడిపించుకుంటాం. బట్ అల్టిమేట్లీ టు రన్ ద షో యూ నీడ్ హెచ్ఆర్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఈ పడతల హాస్పిటలే కానీ, ఏదే కానీ, పెద్ద ఇంటర్నేషనల్ స్కూలే కానీ, ఇంకేదే కానీ, అల్టిమేట్లీ యూ నీడ్ హెచ్ఆర్.